అన్నీ మేము ఆలోచించి ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే సో ఇలా చాలా రీసెర్చ్ చేస్తాం, సర్వే మార్కెట్ సర్వే చేస్తుంటారు అందరూ. ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, అసలు మనం ఉండగలుగుతామా, క్యాన్ బి సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నది నేను ఎప్పుడు అందుకే ముందు ఆలోచిస్తాను. అంటే ముందు వీఆర్ లైక్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ, నిత్యావసర వస్తువును. సో దానికి ముందే వాళ్ళు ఊహించిన దానికి ముందే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి ఫ్యూచర్ రాబోయే ప్రోడక్ట్ని ఇచ్చేస్తాం ముందే. అది నేను ఫాలో అయ్యేది. దానికి మా నాన్నగారు రామారావు గారే నాకు స్ఫూర్తి. అలాగే ఆసుపత్రి కూడా ప్రతిదీ ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ముందే ఆలోచించుకుని ఎలా మనం ప్రజల కోరికలను మనం తీర్చాలి, వాళ్ళ ఏ విధంగా ఆశిస్తున్నారో వాళ్ళని ఆశించిన దానికి ధీటుగా మనం నిలబడాలి అన్నది. సో ఈ యొక్క విషయంలో అందరికీ కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు, మొత్తం ఇది మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను. నా ఫైనల్ వస్తుంది, అది కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు. డెఫినెట్గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. ఇట్స్ మై డిమాండ్. నాకు ఇచ్చినందుకంటే కూడా ఐ వాంట్ నాన్నగారికి భారతరత్న రావాలి. ఎందుకంటే అంటే మన దేశంలోనే ఒక సంస్కరణలు అంటే పేదవారికి ఒక ఈ ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉండొచ్చు, అంతకుముందు ప్రధానమంత్రులు ఉండొచ్చు, వాళ్ళ లిబరలైజేషన్ చేసి ఉండొచ్చు కంట్రీని. ఎకనామికల్ లిబరలైజేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇండివిజువల్ స్టేటస్ రిఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. సో ఈజ్ the adi of reforms in the country when it comes to కిలో బియ్యం రూపాయలు కానివ్వండి, లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానివ్వండి, లేకపోతే పక్కాయిలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. సో అతి త్వరలో ఆయన కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం. సో నాకు ఇది ఇచ్చి నన్ను ఈ పద్మభూషణ్ భరించినందుకు, అలాగే నాతో పాటు ఎంతోమంది వివిధ రంగాల్లో వాళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించుకుంది. ఇది నాకు ఇవ్వడం అంటే నా చలనచిత్ర పరిశ్రమకు గౌరవించినట్టుగా నేను